సన్మార్గం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వేదంలో ఉండేటువంటి కొన్ని సూక్తముల యొక్క మంత్రముల యొక్క విశేషాలని మనం కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా జాతా ఓషధయో దేవేభ్యస్త్రియుగం పురా మందామి బభ్రూణామహగుం శతం ధామాని సప్త చ శతం వో అంబధామాని సహస్రముత వోరుహః అథా శతక్రత్వో యూయమిమం మే అగదంకృత. కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి 4వ కాండలో 2వ ప్రపాఠకంలో 6వ అనువాకంలో ఈ ఓషధి సూక్తాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వర్షాకాలము, అలానే శరత్కాలము, వసంతకాలము అనే 3 కాలాల్లో సృష్టి యొక్క ఆరంభం నుండి దేవతల నుండి ఓషధులు జన్మించాయి అని చెప్తుంది ఈ మంత్రం. ప్రాణులని భరించడానికి సమర్థమైనవి ఈ ఓషధులు అని చెప్తుంది. అలానే ఆ ఓషధులు పండడం వల్ల పచ్చని వర్ణాన్ని పొందేవి అయినటువంటి ఆ ఓషధులకి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కొన్ని వందల రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. గ్రామ్యాలు, ఆరణ్యాలు అని 7 రకాలుగా ధాన్యం యొక్క భేదాలు ఉన్నాయి అని చెప్తుంది ఈ మంత్రం. వాటిని చూసి మేము సంతోషిస్తున్నాము అని చెప్తుంది. శతం వో అంబధామాని సహస్రముత వోరుహః అని చెప్తుంది. అంటే ఓషధిని దాన్ని స్వీకరించడం ఒక శిశువుకి తల్లిపాలు ఏ విధంగా ప్రాణ సంరక్షణకి ఉపయోగపడతాయో ఆ విధంగానే ఓషధులన్నిటికీ తల్లిగా భావిస్తుంది వేదం. ఓ తల్లి వంటి ఓషధులారా, మీలో రకాలు, మీకు పొలాలు వందలుగా ఉన్నాయి, క్షేత్రములు కూడా. మీరు మొలకలు వేల రకాలుగా ఉద్భవిస్తున్నాయి. ఇక్కడ వందలు వేలు అనే పదాలతో అపరిమితత్వం చెప్పబడుతుందన్నమాట. మీచే వందల యజ్ఞాలు నిర్వహించబడుతున్నాయి. అంటే ఆ ఓషధులు యజ్ఞంలో సమర్పిస్తే కదా దాంట్లో భగవానుడు సంతృప్తి చెంది మనకందరికీ కూడా క్షేమాన్ని కలిగించేది అనేటువంటి విషయం మనకు చెప్తుంది. మీరు మా యజమానికి ఆకలి, దప్పిక, రోగాలు లేకుండా చేయండి అనేటువంటి మా యొక్క విశేషాన్ని ఈ మంత్రం చెప్తుంది. అలానే మరి ఒక మంత్రం, పుష్పావతీ ప్రసూవతీ ఫలినీర ఫలా ఉత అశ్వా ఇవ సజిత్వరీర్ వీరుధః పారయిష్ణవః. కొన్ని ఓషధులకి పుష్పాలు మాత్రమే ఉంటాయి, వాటికి ఫలాలు ఉండవు. కొన్ని ఉత్పత్తికి పూర్వకంగా ఫలించే వరకే ఉంటాయి. కొన్ని పుష్పాలు లేకుండా కేవలం పండ్లతోనే కూడి ఉంటాయి. అలానే మరికొన్ని ఓషధులు ఫలాలు, వాటి హేతువులైన పుష్పాలు ఉండవు. కొన్ని తీగల రూపంలో ఉంటాయి. కొన్ని ఫలాలు కలిగించినా నశించకుండా చాలా సంవత్సరాలు జీవించే శీలంతో అవి ఉంటాయి. ఇవన్నీ కూడా యుద్ధంలో గుర్రాల వలె జయశీలము కలిగి ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట ఈ మంత్రంలో. దాని తర్వాత మంత్రంలో ఓషధీరితి మాతరస్తద్వో దేవీరుపబ్రువే రపాగుంసి విఘ్నతీరితర పశ్చాతయమానాః అని చెప్తున్నారు. తల్లితో సమానమైనటువంటి దేవతల వంటివి అయినటువంటి ఓ ఓషధుల్లారా, ఓషధులు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. పాపాలను నాశనం చేస్తున్నవై పాప ఫలాన్నైనటువంటి దుఃఖాన్ని కూడా మా నుండి నాశనం చేయి అని ప్రార్థిస్తుంది ఈ మంత్రం అన్నమాట. మరి ఒక మంత్రంలో అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృత
గోభాజ ఇత్కిలాసథ యత్స నవథ పూరుషం అని కీర్తిస్తుంది. ఓ ఓషధ దేవతలారా, మీరు అశ్వత్థంలో నివసిస్తారు. అశ్వత్థం అంటే రావి చెట్టు. అశ్వత్థానాం అని భగవద్గీతలో తనే భగవంతుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాడు అని చెప్పుకున్నాడు. అది భగవత్ స్వరూపంగా చెప్తున్నారు. అలానే మోదుగ చెట్టు కూడా ఆయనకి నివాస స్థానముగా చెప్తున్నారు. దేవతలందరూ కూడా ఆ రావి చెట్టు, ఆ మోదుగ చెట్టు యందు ఉండి ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని పూజిస్తున్నారు అని చెప్తున్నారు అన్నమాట. మీరు మీ స్థావర రూపంలో భూమి యందే ఉంటారని ప్రసిద్ధము. మీరు ప్రాణులను అన్నదానంచే పోషిస్తారు కాబట్టి స్థావర రూపంలో కూడా ఈ వృక్ష రూపంలో కూడా మీరు ఉంటారు అని ఆ ఓషధులని నమస్కరిస్తున్నారు అన్నమాట. యదహం వాజయన్ నిమా ఓషధీర్హస్త ఆదధే ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురాజీ వగృభో యథా. దీనికి చెప్తున్నారు, నేను ఆహారం కోరుతూ ఓషధులను చేతియందు ఉంచుకున్నప్పుడే ఆకలి రోగం కూడా మనకి రాకుండా ఉంటాయి కదా. తినడానికి ముందే నశించినటువంటి అవుతాయి. లోకంలో వేటగాడు ఒక చెవుల పిల్లిని పట్టుకోవడానికి పూర్వమే అది చెవులతో కళ్ళు మూసుకొని భూమికి అతుక్కొని మరణించిన దానివలే అయినట్లుగా ఓషధులు కూడా పట్టుకుంటేనే మనకు రోగములన్నీ కూడా నశిస్తాయి అని చెప్తున్నా అన్నమాట. యదోషధయస్సంగచ్చంతే రాజానస్తమితావివ విప్రస్స ఉచ్యతే భిషగ్రక్షోహామి వచాతనః అంటుంది మంత్రం. ఓషధులన్నీ కూడా ఫలాలను ఇవ్వడం కోసము రాజులు ప్రతిపక్షులు సేవను జయించడానికి పరస్పరంగా అనుకూలంగా రణభూమిలో కలిసినట్లుగా క్షేత్రంలో కూడా కలిసినప్పుడు ఓషధులు వాటి యొక్క రసవీర్యాలను భావనం చేయడం తెలిసిన వైద్యుడికి భిషక్ అని చెప్పినప్పుడు రోగాన్ని తీసేటువంటి ఒక భిషక్ రోగ చికిత్సకుడు అని చెప్తారన్నమాట. అలా చెప్పబడతారు. పక్వం చేసినటువంటి ఓషధులతో రాక్షసులను సంహరించే సూక్ష్మక్రిములను సంహరించే పురోడాశము తయారు చేసి ఈ ఉపద్రవ రూపమైనటువంటి రోగాన్ని పోగొడుతుంది. అలా అతడు ఓషధుల చేత ఏర్పడినటువంటి కొన్ని పథ్యముల చేత కూడా రోగాలను నాశనం చేస్తాడు అని చెప్తుంది ఈ మంత్రము. మరి ఒక మంత్రంలో అన్యావో అన్యామవత్వన్యాన్యస్యా ఉపావత తాసర్వ ఓషధయస్తం విధానా ఇదం మే ప్రావత వచః అంటుంది. మళ్ళీ ఆ ఓషధులన్నిటి కూడా ప్రార్థన చేస్తుందన్నమాట. మీలో ఒక ఓషధిని మరొక ఓషధి రక్షించుగాక, మీరు పరస్పరము రక్షించుకుంటూ ఉండుగాక. ఓ ఓషధులా, మీరు పరస్పరము ఆ విధంగా ఐకమత్యంగా ఉండినవారై ప్రార్థనారూపమైనటువంటి మా వాక్యాన్ని మమ్ములని రక్షించండి అని ఈ విధంగా ఓషధులను ప్రార్థన చేస్తుంది ఈ సూక్తం అన్నమాట. ఈ విధంగా ఇంకొక దగ్గర చెప్తారు, యా ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః అంటుంది. ఫలములతో కూడినటువంటివి, కొన్నేమో ఫలములు లేనటువంటివి, కొన్ని పూలు లేనటువంటివి, కొన్ని పూలతో కూడినటువంటివి అయినటువంటి ఓషధులన్నీ కూడా బృహస్పతి అంటే దేవతలకి గురువైనటువంటి బృహస్పతి అన్నమాట. ఆయనతే ప్రేరేపించబడినవై మమ్ములని ఈ చేసేటువంటి పాపములన్నింటి కూడా అవి విడిపించుగాక అని ప్రార్థన చేస్తుంది ఈ మంత్రం. యా ఓషధయస్సోమరాజ్ఞీః ప్రవిష్టాః పృథివీమను తాసాం త్వమస్యుత్తమా ప్రణో జీవాతవేసువా. ఈ ఓషధులన్నిటికి కూడా ఎవరు అధిపతి అంటే చంద్రుడు, ఆయననే సోముడు అంటారు. ఆ సోముడు స్వామి అయినటువంటి ఓషధులను కూడా వాటికి సోమరాజ్ఞి అని పేరు అన్నమాట. అవి భూమిలో ప్రవేశిస్తున్నాయి.
వాటిలో నాటబడే ఔషధి నీవు ఉత్తమమైన దానివి, మాకు జీవన ఔషధం కోసము ప్రేరణ కలిగించు అని ప్రార్థన చేస్తుంది ఈ మంత్రం. మావోరిషత్ఖనిత యస్మై చాహం ఖనామివః ద్విపచ్చతుష్పదస్మాకగుం సర్వమస్త్వనాతురం. ఓ ఓషధుల్లారా, చికిత్స కోసం మమ్ము త్రవ్వి తీసేవాడు నశించకుండు ఉండుగాక. నేను ఏ వ్యాధిగ్రస్తునికి చికిత్స కోసము ఈ ఔషధిని తవ్వుచున్నానో అతడు కూడా నశించకుండా చక్కగా ఉండుగాక. చికిత్సకై మమ్ము ఆశ్రయించి మా మనుష్యులు పశువులు రోగరహితములై ఉండుగాక అని చెప్తుందన్నమాట. ఈ చివరిగా ఈ మంత్రం చెప్తుంది మనకి, ఓషధయస్తం వదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి అని చెప్తుంది. ఓషధ దేవతలైనటువంటి తన ప్రభువైనటువంటి చంద్రుడితోని ఈ విధంగా అన్నాయట, వైద్యుడు మా మూలాలను మొదలైనటువంటి వాడితో ఎవరికి చికిత్స చేశాడో అతనికి రోగములన్నీ కూడా తొలగిస్తాము అని చెప్తున్నాయి ఓషధులు. అలానే ఈ మంత్రములు చెందినటువంటి బ్రాహ్మణులో చెప్పినటువంటి విశేషాలు ఇవి. పై మంత్రాలతో 14 రకములైనటువంటి ఔషధులను మనం నాటాలి అని చెప్తుంది అన్నమాట. గ్రామాల్లో పండేవి 7, అడవుల్లో పండేటువంటివి 7 అని చెప్తున్నారు. నువ్వులు, మినుములు, వరి, యవలు, కొర్రలు, అణువులు, గోధుమలు గ్రామాల్లో పండించే ఔషధులు అని చెప్తున్నారు. అలానే మనకి అరణ్యంలో వెదురు బియ్యము, చావలు, నివారిధాన్యం, జర్తిలములు, గవీధుకములు, మర్కటములు, గార్ముతములు అనేటువంటి అడవిలో పండేటువంటి ఔషధులుగా వీటి చెప్తున్నారు. ఈ గ్రామ్యములైనటువంటివి అంటే ఊర్లో గ్రామాల్లో పండేటువంటి ఔషధులను దున్నిన నేలలోనూ, అరణ్యంలో ఔషధ దున్నిన నేలలోనూ నాటాలి. వేటికి అరణ్యంలో పండేవి అరణ్యంలోనే నాటాలి, గ్రామంలో పండేటువంటి గ్రామంలోనే నాటాలి అని మనకి ఈ సూక్తంలో చాలా విశేషమైనటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి మనకి ఆహారం ఏ విధంగా, ఔషధి అంటే ఇక్కడ అన్నము, అన్నిటికీ ఆహార ఉత్పత్తి కండేటువంటి ఔషధులన్నీ కూడా మనకు కావడానికి ఆ రైతు ఎలాంటి నేలలో ఎలా మనకు ఆ విత్తులను నాటాలి, ఏ సమయంలో నాటాలి, ఏ విధంగా నాటాలి అనేటువంటి విషయాన్ని మనకి కూలంకషంగా ఈ తైత్రీయ సంహితలో, కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి తైత్రీయ సంహితలో 4వ కాండంలో ఉండేటువంటి మంత్రములన్నీ కూడా ఓషధ సూక్త రూపంలో మనకి అందిస్తుంది వేదము. ఈ బ్రాహ్మణాన్ని బట్టి ఈ మంత్రాలని దున్నడము, వివిధ ధాన్యం విత్తనాలను నాటడానికి సంబంధించినట్టుగా ఇక్కడ చక్కగా వ్యాఖ్యానకర్తలు మనకి చెప్పారు. ఈ ఓషధ సూక్తం చెప్పినటువంటి ఈ మంత్రములతోని ఎవరు కనుక చికిత్స ప్రసంగం రావడం వల్ల దీనిలో ఔషధాలు నివారణకు కూడా ఉపయోగించేటువంటి, ఓన్లీ మనం తినడానికి మాత్రమే కాదు, అవి మనకి రోగాన్ని వస్తే ఆ రోగాన్ని తీసే వాటి కూడా ఇవి మనం ఉపయోగపడతాయి అని మనకి తెలుస్తుంది అన్నమాట. ఏ ఔషధులైతే కనుక ఏ రోగ నివారణకు ఎలా ఉపయోగించాలో అది మనకి వేరే వేరే వేద శాఖల ద్వారా, ఆయుర్వేదం ద్వారా దీన్ని మనం గ్రహించాలి అని ఈ విధంగా ఈ ఓషధ సూక్తం మనకి చక్కగా మనకి నివరిస్తుంది.